ఈరోజు మన వీడియోలో రిలయన్స్ స్కాలర్షిప్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇది రిలయన్స్ స్కాలర్షిప్ వాళ్ళ వెబ్సైట్. ఇక్కడ మనం గూగుల్‌లో రిలయన్స్ స్కాలర్షిప్ 2020 పైన క్లిక్ చేస్తే మన ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రిలయన్స్ వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్, పీజీ స్కాలర్షిప్స్ 2 ఉన్నాయి. మనం అండర్ గ్రాడ్యుయేట్ అంటే బీటెక్ గాని, డిగ్రీ గాని ఎవరైతే చదువుతున్నారో ఇండియా వైడ్ వాళ్ళు ఈ స్కాలర్షిప్‌కి ఎలిజిబుల్. ఇక్కడ మనం వెబ్సైట్‌లో చూసుకుంటే ఈ స్కాలర్షిప్ ఫీచర్స్ అంటే లైక్ తెలివిగల వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కి అవార్డెడ్ అనే మెరిట్ కమ్ మీన్స్ అంటే వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎగ్జామ్‌లో టాప్ ఎవరు వస్తారో వాళ్ళకి స్కాలర్‌షిప్ ఇస్తారు. ఇది ప్రతి ఇయర్ 5,000 స్కాలర్‌షిప్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది టోటల్ అమౌంట్ అంటే మనం ఒక డిగ్రీ ఒకవేళ 4 ఇయర్స్ ఉంటే 2,00,000 దాకా ప్రతి ఇయర్ 50,000 రూపీస్ డిపాజిట్ చేస్తారు. ఇక్కడ మనం అప్లికేషన్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఎవరైతే 12థ్ పాస్ అంటారు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయ్యి ఉన్నారో ఎవరైతే ఫస్ట్ ఇయర్ లైక్ బీటెక్ ఆర్ డిగ్రీ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్. ఇది డిప్లొమా చేసే వాళ్ళకి ఎలిజిబుల్ కాదు. మరియు ఇప్పుడు మనం చూసుకుంటే ఇన్కమ్ వచ్చి 15 lakhs కన్నా తక్కువ ఉండాలి. మరియు దీనికి ఇప్పుడు వీళ్ళు పెట్టేది మ్యాక్సిమం ఒక 1 క్రైటీరియా ఏంటంటే ఆప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ ఎవరైతే ఎలిజిబుల్ కాదంటే ఎవరైతే సెకండ్ ఇయర్లో ఉండి వాళ్ళు అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది అప్లికబుల్ కాదు. ఇక్కడ మళ్ళీ మనం చూసుకుంటే ఆన్లైన్లో డిగ్రీ చేసే వాళ్ళకి ఇది ఎలిజిబుల్ కాదు. మరియు థర్డ్ పాయింట్ వచ్చి ఎవరైతే డిప్లొమా చేస్తారో 10th తర్వాత వాళ్ళకి ఇది ఎలిజిబుల్ కాదు. స్టూడెంట్ హూ డు నాట్ ఆన్సర్ ద మ్యాండటరీ అప్టిట్యూడ్ టెస్ట్ ఆర్ ఫౌండింగ్ చీటింగ్ డ్యూరింగ్ దిస్ అంటే మాల్ ప్రాక్టీస్ అలాంటివి ఏమైనా చూసి రాయడం అలా జరిగినా ఈ టెస్ట్కి ఎలిజిబుల్ కాదు. ఇక్కడ మళ్ళీ మనం అసలుకి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్కి మనకి ఒక ఎగ్జామినేషన్ మెయిల్ వస్తుంది. అది అంతా ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామినేషన్ సిలబస్ కూడా ఉంటుంది. ఇక్కడ కాంపనెంట్స్ ఆఫ్ ద టెస్ట్ ఇంక్లూడ్ వర్బల్ ఎబిలిటీ, అనలిటికల్, లాజికల్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. వీటి మీద ఈ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ బట్టి దీంట్లో వచ్చిన స్కోర్ బట్టి వీళ్ళు ఒక స్క్రీనింగ్ చేసి సమ్ పర్టికులర్ మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. వీళ్ళు ప్రతి ఇయర్ 5,000 స్కాలర్షిప్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఈ వెబ్సైట్లో క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేస్తే మనం ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిన వాళ్ళ వరకు మాత్రం కాబట్టి ఇక్కడ 12% మనం ఏవైతే డిగ్రీ మన ఇంజనీరింగ్ బీటెక్ అయితే ఇంజనీరింగ్ అని అలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిగ్రీ టైపు ఎన్ని డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ నేమ్ అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత క్లిక్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఈ డేటా అంతా వెళ్ళిపోద్ది. తర్వాత యాప్టిట్యూడ్కి ఒక మెయిల్కి టెస్ట్ వస్తుంది. దాని తర్వాత ఆ టెస్ట్ మనం ఎగ్జామ్ బాగా రాస్తే మన స్క్రీన్ చేసి అంటే మనల్ని షార్ట్ లిస్ట్ చేసి తర్వాత మనకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుద్ది. ఇది ఒకసారి రాస్తే ఇప్పుడు దాకా బీటెక్ మనకు కంప్లీట్ అవుద్ది అంటే 4 ఇయర్స్ వరకు ఈ స్కాలర్షిప్ మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఇయర్ 50,000 వరకు మనకి స్కాలర్షిప్ వస్తుంటుంది. ఇది పీజీ వాళ్ళకి కూడా ఎలిజిబుల్ ఉంది. దీని మీద నేను ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.